హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తేనె పట్టు కూర వండుతున్నాను. చూడొచ్చు మీరు. ముందుగా ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని, మిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. చూడొచ్చు, ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తేనె కూర తింటారో తప్పకుండా కామెంట్ చేయండి. కట్ చేసుకున్న వాటిని అయితే పొయ్యిలో పెట్టేసుకున్నాను. వీటిని బాగా వేగించాలన్నమాట. బాగా వేగిన తర్వాత అయితే ఇలా కనిపిస్తుంది కదా, ఆ టైంలో అయితే మనం వేసేసుకోవాలి. కొంతమంది ఒక్కొక్క రకంలో, కొంతమంది ఇంకో రకంలో వండుకుంటారు. సో నేనైతే ఈ స్టైల్లో వండుతున్నాను. కట్ చేసుకున్న ముక్కలను అయితే కడిగేసుకొని నీట్గా ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకొని దాని తర్వాత కారం, ఉప్పు, మసాలాలు అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని కాసేపు మూతెట్టుకోవాలన్నమాట. ఎక్కువసేపు పెట్టుకుంటే కర్రీ టేస్ట్ అనేది రాదు, పాడైపోతుంది. ఎందుకంటే గట్టిగా అయిపోయి మెత్తగా అయిపోతుంటుంది. అది పళ్ళ దగ్గర అంటుకుపోతుంటుంది గమ్ములాగా అనమాట. ఇలా కలిపేసుకొని మూత అయితే వేసుకుందాం. అది మరిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా తీసేసుకోవాలి. చాలా బాగా వచ్చింది కదా, చూడండి. సపరేట్ అయిపోయింది. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరో వీడియోతో కలుద్దాం. బాయ్.